షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతుంది. ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడుతూ తల నుంచి కాలి గోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బేదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 100కి 70 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మం పైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు, చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కళ్ళు, నోటిని పరిశీలించడంతో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా గమనించడం అనేది మనకు అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు మన చర్మంపై చాలా వరకు ప్రతిఫలిస్తుంటాయి. ఈ సంకేతాల్ని పసిగట్టడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు కూడా మన చర్మంపై అనేక సంకేతాలు, సమస్యలు కనిపిస్తుంటాయి. ఇవాళ 100కి 70 మంది మధుమేహుల్లో చర్మానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రక్తంలో షుగరు శాతం, హైపర్గ్లైసీమియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే రక్తం స్కిన్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. అదే ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లము, వీళ్ళకి దురద ఎక్కువగా ఉంటుంది. చాలా ఇచ్చింగ్ అనే కంప్లైంట్ ఎక్కువగా చేస్తుంటారు. సో అది కాకుండా షుగర్కి రిలేటెడ్ కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి. అది నెక్రోబయాసిస్ లైపాడికా అంటే ఏంటంటే కాళ్ళ మీద పెద్ద పెద్దగా మచ్చలు, కురుపులు, అలాగే కాళ్ళ మీద నీటి బుగ్గల్లాగా రావటం, డయాబెటిక్ బుల్లే అని చెప్పేసి, అలాగే వీళ్ళకి గ్రాన్యులోమాన్యులర్ అలా రకరకాల డిసీజెస్ వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు కొంచెం ఫుట్ కేర్ అనేది తీసుకోరు. వీళ్ళకి చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే అరికాళ్ళలో వాళ్ళకి స్పర్శ పోతుంది కాబట్టి న్యూరలాజికల్ డిజార్డర్స్ అవి వస్తాయి. కాబట్టి వాళ్ళకి వేడి తగిలినా ఏదైనా గుచ్చుకున్నా వాళ్ళకి ఏమి తెలియదు. దాంతో ఆ బొటన్ వేలు కింద ఉన్న ఆ చర్మం దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి పెద్ద పెద్ద అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి నాన్ హీలింగ్ లెగ్ అల్సర్స్ వస్తుంటాయి. దాని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఒక్కోసారి యాంప్యుటేషన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మన రక్తంలో గ్లూకోజ్ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ వాతావరణం వ్యాధికారకాలకు చక్కటి ఆవాసంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు తామర తంపరగా వృద్ధి చెందుతూ మనకు ఇన్ఫెక్షన్ల బెడదను పెంచుతాయి. అయితే సమస్య ఏదైనా దాని తాలూకు లక్షణాలు మనకు ముందుగా చర్మంపైనే కనిపిస్తాయి. మధుమేహుల చర్మానికి ప్రధానంగా చీముపొక్కులు, రాచపుండ్లు, కాళ్ళు, పాదాల్లో వాపుతో కూడిన చీముపుండ్లు, పులిపిర్లు, చల్దీ, సురుగుడు కాయలు, చంకలు, గజ్జల్లో కనిపించే క్యాండిడియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తగిన యాంటీబయాటిక్ మందుల్ని వాడుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ డయాబెటీస్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చాలా మటుకు మాకు చూడగానే క్లినికల్గా డయాగ్నోస్ చేయగలుగుతాం. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి వీళ్ళకి ఏమేమి సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయో కూడా చెప్పగలుగుతాం. అదేంటంటే స్కిన్ చూసి మేము లోపల సిస్టమ్స్ని చెప్పగలిగే ఇది కూడా ఉందన్నమాట. ఇందులో పర్ఫరేటింగ్ డిజార్డర్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ పర్ఫరేటింగ్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే వీళ్ళకి డయాబెటీసే కాదు, వీళ్ళ కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది మాకు. సో అందుమూలంగా నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళకి వచ్చే సెగ్గడ్డలు మామూలుగా రావు, 2-3 సెగ్గడ్లు కలిసిపోయి ఉంటాయి. అప్పుడే మాకు డౌట్ వస్తుంది. దాంతో మాకు షుగర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మేము చేయిస్తాం. దట్ ఈస్ వన్. రెండోది, ఆల్రెడీ వాళ్ళకి కాళ్ళల్లో స్పర్శ తగ్గించడం, దాని మూలంగా వచ్చే అల్సర్స్, ఇవన్నీ కామన్గా ఏదో డయాబెటీస్ మూలంగానే రావచ్చు, లేకపోతే లెప్రసీ అనే అక్కడ కూడా స్పర్శ అది తగ్గుతుంది, వాటి మూలంగా రావచ్చు. సో ఒకటి బ్లడ్ టెస్టుల ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. రెండోది స్కిన్ బయాప్సీ చేస్తాం. స్కిన్ బయాప్సీ మూలంగా కూడా ఫలానా జబ్బు, ఈ జబ్బు యూజువల్గా షుగర్ జబ్బు వాళ్ళతోటే ఉంటుంది అని చెప్పేసి కూడా ఉంటుంది.
షుగర్ జబ్బు వచ్చాక 5 నుంచి 10 ఏళ్లు గడిచాక మన ఒంట్లోని అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. అయితే చర్మం విషయంలో మాత్రం షుగర్ జబ్బు వచ్చే ముందు నుంచే సమస్యలు మొదలవుతుంటాయి. మడ మీద నలుపు, చర్మం ముడతల్లో నలుపు రంగు కనిపిస్తుంటుంది. మడపై పులిపిర్లు కూడా వస్తుంటాయి. తరచూ తామర వేధిస్తుంటుంది. ఇక షుగర్ జబ్బు వచ్చాక చర్మం అక్కడక్కడ బిగుతుగా మారి కొయ్యకండలాగా మారుతుంటుంది. రక్తంలో యూరియా శాతం పెరగడంతో చర్మమంతా దురదలు వస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింద భాగంలో దురద ఎక్కువగా ఉంటుంది. నాడులు దెబ్బతినడంతో చర్మమంతా పొడిబారినట్లుగా ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిసరైడ్లు పెరగడంతో మోచేతులు, వేళ్ల ముడతలు, కనురెప్పల మీద కొవ్వు చిన్న చిన్న గట్టలుగా పేరుకుపోతుంటుంది. మధుమేహం నియంత్రణలో ఉన్నప్పటికీ నిత్యం వాడుతున్న మందుల మూలంగా కూడా చర్మానికి చిక్కులు పెరుగుతుంటాయి. డయాబెటీస్తో పాటు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్కి డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి, ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్లో సెగ్గడ్డలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీబయాటిక్స్ ఇస్తాం. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇవ్వాలి. అదే కాకుండా కాళ్ళకి లెగ్ అల్సర్స్ వచ్చాయనుకోండి, అది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ అది అల్సర్కి సరైన ట్రీట్మెంట్, అంటే దానికి డ్రెస్సింగ్స్ చేయటము, రెగ్యులర్గా పేషెంట్ని రమ్మంటాం, వాటికి కొన్ని హీలింగ్ జెల్స్ అవన్నీ ఉంటాయి, వాటితోటి కొలాజన్ డ్రెస్సింగ్స్ అని అలాంటివి చేస్తూ అల్సర్స్ని మనం తగ్గించవచ్చు అనమాట. సో డయాబెటీస్ని కంపల్సరీగా కంట్రోల్లో పెట్టాలి. డయాబెటిక్ కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలి. స్నానానికి మరీ చల్లగానో లేదంటే మరీ వేడి నీళ్లనో కాకుండా గోరువెచ్చటి నీళ్లు వాడుకోవడం మేలు. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుల్ని వాడటం మంచిది. స్నానం చేసిన తర్వాత బాహుమూలాల్లోనూ గజ్జల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ పౌడర్లను పట్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. బిగుతు దుస్తులతో చర్మానికి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. కాబట్టి సీజన్లతో నిమిత్తం లేకుండా కాస్తంత వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కనీసం వారానికి ఒకసారైనా కాళ్ళు చేతుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. చర్మంపై ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలు షుగర్ జబ్బు నుంచి మన చర్మాన్ని కాపాడతాయి.